సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వన్స్ అగైన్. తిరుపతి నుంచి కొంచెం బయటకు వెళ్ళి మనం స్టంట్స్ ఏదో చేయాలంట. మనం యాక్చువల్ పైన నుంచి పోవాలి, వీడేమో కింద నుంచి పోతున్నాడు. అక్కడేమో సిగ్నల్స్ ఉంటాయి, సిగ్నల్స్ దగ్గర పోలీసులు ఉంటారు. ఏం చెయ్యాలి ఏం అర్థం కావట్లేదు. అందరిని పట్టుకుంటున్నారు ఒక్కొక్కరిని లైన్గా. మనం కొంచెం సేఫ్గా పోవాలి. సో వాడికి నెంబర్ ప్లేట్లు ఉన్నాయి, అంతా బాగానే ఉంది. నాకు నెంబర్ ప్లేట్ ఇల్లీగల్, ఎగ్జాస్ట్ మాడిపోయాడు. ఫ్రంట్ నెంబర్ ప్లేట్ అసలు లేదు. తిప్పురా తొందరగా. మనోడు షూస్ వేసుకొని స్టండ్లు చేయాలన్నమాట. ఎంఆర్పల్లి ఏమో చాలా దూరం రా. మొన్న అటు సైడ్ ఉంటుంది రా, అది అటు పోవాలా బస్ స్టాండ్ సైడ్ నుంచి. 5 కిలోమీటర్లు ఉందిరా. 5 కిలోమీటర్ల మాటలా. మనం పోవాల్సింది ఇటు జూ పార్క్ రోడ్డు. హెల్మెట్ లేకుండా అది ఆడేవాడు పట్టుకుంటాడు మదనపల్లి రూట్లో. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? బస్ స్టాండ్ ట్రాఫిక్ అట్టుంటుంది తెలుసు నీకా. ఫ్లైఓవర్ అట్టాకుతావు, ఫ్లైఓవర్ తిరుచాన వరకు వెళ్తుంది. నేను యూట్యూబ్ అనేది ఒక టైంపాస్ చేసుకుంటున్నా, అందుకే నేను అంత ఎఫర్ట్స్ పెట్టట్లేదు కూడా. మళ్ళీ నేను ఆ ఎంసీ లైన్ని అతికించి నా హెల్మెట్ని అయితే పాడు చేసుకోవాలనుకోవట్లేదు. హెల్మెట్ కూడా పెద్ద ఇదేం కాదు. నా దగ్గర మా ఫ్రెండ్ వాళ్ళ దగ్గర ఉండిపోయింది, అది 1 వీక్ 2 వీక్స్ చూసి అనుకున్నా ఇట్ అయిపోతాడని చెప్పి. సో ఇక్కడే పోలీస్ స్టేషను. సో ఇది ఏరియా చెన్నై 2.2 అన్నమాట. పోయి మనం ఏరియాలోనే ఉన్నాం. ఇదే అలిపిరి పోలీస్ స్టేషన్. చాలామందిని వేసారు లోపల ఈ మధ్య. కొంచెం జాగ్రత్తగా, సిచ్యువేషన్స్ కూడా అసలు బాగాలేదు ఇక్కడ. మన దాంట్లో ఆల్రెడీ ఫుల్ ట్యాంక్ అయితే ఉంది. యూటర్న్ టేక్ యూటర్న్. సో ఇప్పుడు ఎక్కే బ్రిడ్జ్ చూపిస్తాను మీకు, బల్లే ఉంటుంది. చూడండి, రేణిగుంటకు పోవాలి, నైట్ వెళ్ళిపోవచ్చు. లేదంటే మదనపల్లి రూట్ కానీ అటు వెళ్ళాలా. ఇక్కడ సిటీలో చేస్తే ఇంకేమీ లే. నెక్స్ట్ మనమే ఉంటాం తిరుపతి పోలీస్ ఇన్స్టాగ్రామ్ పేజ్లో. తిరుపతి పోలీసులను పట్టుకున్న అట్ట పోతున్నారా ఎంత పోతున్నారా అంటే ఇక నా స్పీడ్ కూడా పని చేయట్లా. ఏం చెప్పేదా, ఇది వచ్చేసి బ్రిడ్జ్ పైన జంక్షన్ అనమాట. కొంచెం వెరైటీగా ఉంటుంది. ఓకే 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 ఇటేనా ఉండన్నా, ఏమనుకోబాకండి. కాసేపు ఓర్చుకుంటే నేను వెళ్ళిపోతా. అయ్యా బాబు రానిలేమ్మ. సో ఏం కాదు, ఇది కేటీఎం కాదు, లేకపోతే యమహా కాదు, రాయల్ ఎన్ఫీల్డ్ అనమాట. ఎంత హీట్ ఎక్కినా నాన్ స్టాప్ వెళ్ళిపోవడమే. దీని ఎంత కిందకు ఉంది, రేట్ ఎక్కువ వేసారు పాపం. చిన్న కారుని బతకనియండి అయ్యా, ఎందుకు ఇంత బండి కంటే పొట్టిగా ఉంది అదా.
సో బ్రేక్ ఫెయిల్ చూశారు కదా, పడట్లా. ఫ్రంట్ బ్రేక్ కొట్టుకోవాల్సిందే. అసలు ఆ బ్రేక్ ఫెయిల్ ఎట్ట అవుతుంది అబ్బాయి? బ్రేకులనే నమ్ముకొని అంత ఫాస్ట్ పోతుంటాం, అంత నమ్మకంగా ఉంటాం. ఒరే 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 ఎట్ట పోతున్నారు? మనకి ఏదో టైం పాస్ చేస్తున్నాను కానీ నాకు రీచ్ గురించి, వ్యూయర్స్, సబ్స్క్రైబర్స్ గురించి నాకు అంత పట్టించుకోను. నేను యూట్యూబ్ నమ్ముకున్నాను అనుకో, రేపు నేను కూడా నా పిల్లాన్ని, మా అమ్మని, మా అత్తమ్మని పక్కన కూర్చోబెట్టి ఇక మేము కూడా సింపతి కొట్టుకోవాలి. ఇంకా యూస్ చేయట్లేదు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అది ఇది అని చెప్పి. నాకు అంత అవసరం లేదు. నేనేదో ఫోర్స్గా రన్ చేస్తున్నా. మా అమ్మ అయితే ఆపేయమంటుంది. అసలు నాకు కొంచెం ఇష్టం కాబట్టి చేసుకుంటున్నా. సో ఎవరు చూసినా చూడకపోయినా నాకేం ప్రాబ్లం అయితే ఏం లేదు. సో ఇదే అనమాట ఐఫోన్. భయంకరంగా పగిలిపోయింది. నాకు చేయించాలి అన్నప్పుడు చేయించుకోవచ్చు. బ్యాగ్లోనే ఉంటుంది ఎప్పుడు. నా ఫోన్ కూడా బ్యాగ్లో పెట్టేసుకొని ఒక స్టంట్ కొడదాం. వీడు మళ్ళీ పెట్రోల్ తక్కువ అయిందని చెప్పి పోయాడు. ఇది మొన్న నేను షూట్ చేసింది ఫ్రీజ్ అయిపోయింది అనమాట. ఈరోజు మళ్ళీ కొత్తగా 2 days తర్వాత మళ్ళీ కొత్తగా అయితే చేస్తున్నాం. ఈ బండికి ఏమైంది సడన్గా పాప్స్ భయంకరంగా వస్తున్నాయి చూడండి. చూసారు కదా, మొత్తానికి కదా అయింది. మనకు చాలా రోజులు గ్యాప్ వచ్చింది, చూద్దాం అంత మాత్రం కొడదాం. సైలెన్సర్కి మొత్తానికి ఏదో హోల్ అయినా పడి ఉండాలా. మన ట్యూనింగ్ కూడా ఏం చేయించలేదు దీనికి. చూశారు కదా, టప్ప 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 వెళ్తా ఉన్నాయి. ఒకసారి లేపుదాం. మరలా బాగానే లేస్తుంది. చాలా రోజులు గ్యాప్ వచ్చింది కదా. ఇంతకు ముందులా లేపలేకపోతున్నాం. అసలు ఇంట్రెస్ట్ పోయింది. పర్లే, ఇంకా అదే అలవాటు అయితే మొత్తం కొట్టేస్తా. మనోడు ల్యాప్టాప్ చూడండి, అది స్టాండప్. వీడు చాలా తొందరగా నేర్చేసుకున్నాడు. ఆల్మోస్ట్ ఒక చూడండి ఎట్ట పోతున్నాడు లేపుకొని. మన పాటికి మనం లేపుకున్నాం. అమ్మో అమ్మో వెనక్కి లేస్తుంది. ఇప్పుడు బాగా వస్తుందివా. ఎట్రా ఎట్రా ఎట్రా